ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. మనం ప్రార్థనకు ముందు ప్రార్థన ఏంటి, ఎలాగా అని మీరు ఆలోచన చేస్తున్నట్లయితే ఈరోజు ఒక 22 పాయింట్లు నేను చెప్తాను. దాన్ని మీరు చాలా జాగ్రత్తగా రాసుకుని వాటిని అమలు చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు మీరు చూస్తారు. చూద్దాం. ప్రార్థనకు ముందు ప్రార్థన అంటే ఏంటంటే, మనం పరలోక ప్రార్థన అందరికీ చేస్తూ ఉంటుంటాం. పరలోక ప్రార్థన అందరూ చేస్తూ ఉంటుంటారు, ప్రతిరోజు చేస్తూ ఉంటుంటాం. మరి ఏంటి అక్కడ అందులో ఉన్న పదాలనే మనం ఈరోజు చాలా క్షుణ్ణంగా ధ్యానం చేసుకుంటూ దాన్ని ఒక 22 భాగాలుగా మనం ముందుకు ధ్యానం చేసుకుంటూ వెళ్దాం. ఇక్కడ ప్రార్థనకు ముందు ప్రార్థనలో మొదటి పాయింట్ ఏంటంటే, పరలోకమందున్న అని ప్రార్థించడానికి ముందు నన్ను పరలోక వారసునిగా చేయమని ప్రార్థించాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? పరలోకమందున్న అనే పరలోక ప్రార్థన మనం చేస్తాం కదా. పరలోకమందున్న అనే దానికి ముందు ఏం చేయాలంటే, నన్ను పరలోక వారసునిగా చేసినందుకు థ్యాంక్ యూ జీసస్, అలా చేయము దేవా అని చెప్పి మనం ప్రార్థించాలి. వెరీ పవర్ఫుల్ అనమాట. నెక్స్ట్, పరలోకమందున్న దానికంటే ముందు మనం పరలోకవాసనగా చేయమని ప్రార్థించాలి. రెండోది ఏమనుంటుంది, మా దేవునికి స్తోత్రం. ఏంటంటే మా అంటే ఏంటంటే, మాలో ఐక్యత దయచేయండి దేవా, మాలో ఐక్యత ఇచ్చినందుకు వందనాలు దేవా, మాకు ఐక్యత కావాలి, మాలో ఐక్యత ఇచ్చినందుకు వందనాలు అని చెప్పి ప్రార్థించాలి. ఇక్కడ చూడండి, పరలోకమందున్న మా. మూడో పదం ఏంటి, తండ్రి. తండ్రి అంటే ఏం చేయాలి ఇక్కడ మనం? ముందు నేను నీ బిడ్డగా నడుచుకున్నట్టుకు సహాయం చేస్తున్నందుకు వందనాలు యేసయ్యా, నన్ను నీ బిడ్డగా నడుచుకున్నట్టుకు సహాయం చేస్తున్నందుకు వందనాలు దేవా అని చెప్పి ఈ మాట పలకాలన్నమాట. అంటే ప్రార్థనకు ముందు అంటే మనం అది ఏదైతే చేస్తున్నామో దానికంటే ముందు ఇది చాలా ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ చేసే ముందు వార్మప్ ఎలాగైతే చాలా ఇంపార్టెంటో, అలాగే ఈ మాటలు పలికే ముందు మన మనసు సిద్ధం చేసుకోవాలి. తండ్రి అనే ముందు ఏం చేయాలంట, ప్రభా నేను నీ బిడ్డగా నడుచుకోవటానికి నాకు సహాయం చేయండి అని తండ్రి అని పిలిచే ముందు నన్ను నీ బిడ్డగా నడుచుకోవటానికి సహాయం చేయండి దేవా అని చెప్పి మనం ప్రార్థించాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే పరలోకమందున్న మా తండ్రి, తర్వాత ఏముంది, నీ నామము ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. చూడండి, నీ నామము ఏదని దాని ప్రభావం గ్రహించుటకు నా మనోనేత్రాలు తెరువుదేవా. నీ నామము అసలు ఏంది, నీ నామం ఏది అని నేను గ్రహించటానికి నా మనోనేత్రాలు వెలిగించేదేవా. ఏదో క్యాజువల్గా నీ నామం అనేస్తున్నాం, కానీ యాక్చువల్గా మనం అక్కడ పలకవలసినటువంటి పదాన్ని మనం పలకలేకపోతున్నాం. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, దేవుడు మనతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీ నామము అని పలికేటువంటి మనం మరి అసలు ఆ నామం ఏంటి అని గ్రహించాలి, తెలుసుకోవాలి అనేటువంటి ఆలోచన మనకి ఖచ్చితంగా ఉండాలన్నమాట. హల్లెలూయా. అప్పుడే మనం ఫలితాలు మనం చూడగలుగుతూ ఉంటుంటాం. సో నీ నామం అనే ముందు అసలు నీ నామం ఏంటి, దాని ప్రభావం ఏంటి, అది గ్రహించేటువంటి శక్తిని నాకు మనోనేత్రాలను వెలిగించుము దేవా అని చెప్పి మనం పలికినప్పుడు దాని యొక్క ఫలితాలను మనం చూడగలుగుతాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఇది చాలా ఇంపార్టెంట్, మీరంతా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇలాగ మనం పలికినట్లయితే మంచి మంచి ఫలితాలను చూడగలుగుతాం. నెక్స్ట్, నీ నామం పరిశుద్ధపరచబడుగాక. వింటున్నారా? నీ నామం పరిశుద్ధపరచబడుగాక అని ముందు ఏం చేయాలంటండి, నన్ను పరిశుద్ధపరచుదేవా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమనాలంటండి, నన్ను పరిశుద్ధపరచుదేవా, నీ నామం పరిశుద్ధపరచబడుగాక అని పలికే కంటే ముందు ఏమని పలకాలంట, నన్ను పరిశుద్ధపరచుదేవా, నన్ను పరిశుద్ధపరచు. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్ మాట అది. నన్ను పరిశుద్ధపరచు, నీ నామం పరిశుద్ధపరచు అని అంటాం కంటే ముందు ఏది తెలుసా, నన్ను పరిశుద్ధపరచుదేవా, నన్ను పరిశుద్ధపరచు. హల్లెలూయా.
నెక్స్ట్ ఏముంది? ఆరుది, నీ రాజ్యము. హల్లెలూయా. నీ రాజ్యము అనే ముందు ఏం చేయాలంటే తెలుసా? అది ఎంతో మహిమ కలిగినటువంటిది, ప్రకాశమైనది, ఆనందకరమైనది. దానిలో ప్రవేశించుటకు అనుదినము నన్ను అర్హునిగా చేయుము దేవా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇలా పలకాలంట మనం. దేవా నీ రాజ్యము, ఎస్, ఆ రాజ్యం ఎటువంటిదంటే అది ఎంతో మహిమ కలిగినటువంటిది, ప్రకాశమానమైనటువంటిది, ఆనందకరమైనటువంటిది. దానిలో ప్రవేశించడానికి అనుదినము మనల్ని అర్హునిగా చేసేటువంటి కృప దేవుడు చూపించాలని చెప్పి మనం ఈ మాట పలకాలన్నమాట. హల్లెలూయా. తర్వాత ఏడవదిగా నీ రాజ్యము, తర్వాత ఏముంది? వచ్చునుగాక. ఆమేన్. ఇక్కడ నీ రాజ్యముతో నీవు వస్తూ ఉంటావు కదా ప్రభా, నీ రాజ్యంలో నీవు వస్తావు కదా, అలా వచ్చినప్పుడు నేను సంతోషంగా నిన్ను ఆహ్వానించడానికి కృప చూపించండి దేవా. నువ్వు వచ్చినప్పుడు నిన్ను ఆహ్వానించడానికి నాకు కృప చూపించండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. రాసుకుంటున్నారా మంచి పాయింట్లన్నీ కూడాను? ఫస్ట్ ఏం చేయాలి? పరలోకమందున్న అని ప్రార్థించే ముందు ఏమనాలి తెలుసా? పరలోక వారసునిగా నన్ను చేసినందుకు వందనాలు యేసయ్యా అని ప్రార్థించాలి. రెండోది ఏమనాలి తెలుసా? మాలో ఐక్యత దయచేయం దేవా అని ప్రార్థించాలి. మూడోది తండ్రి అన్నప్పుడు నేను నీ బిడ్డగా నడుచుకునేటకు సహాయం చేయండి దేవా అని ప్రార్థించాలి. నాలుగోది నీ నామము అన్నప్పుడు నీ నామం ఏది, దానికి ప్రభావం గ్రహించడానికి నా మనోనేత్రాలు విరిగించదేవా. ఐదోది పరిశుద్ధపరచబడుగా కంటే మరి ముందు నన్ను పరిశుద్ధపరచదేవా అని ప్రార్థన చేయాలి. నీ రాజ్యం అన్న వెంటనే అది ఎంతో మహిమగలది, ప్రకాశమానమైనది, ఆనందకరమైనది. దానిలో ప్రవేశించటకు నన్ను అనుదినము నన్ను అర్హునిగా చేసినందుకు వందనాలు దేవా. వచ్చునుగా కంటే నీ రాజ్యంతో నీవు వచ్చినప్పుడు నేను సంతోషంగా నేను ఆహ్వానించిన కృప చూపించిన దేవా అని ప్రార్థించాలి. ఎనిమిదవదిగా నీ చిత్తము. గమనించాలి, నీ చిత్తము. నీ రాజ్యంతో నీవు వచ్చినప్పుడు నేను సంతోషంగా నిన్ను ఆహ్వానించడానికి కృప చూపించడు దేవా. హల్లెలూయా. ఇక్కడ నీ చిత్తం అంటే ఏంటంటే నీ చిత్తమును నాకు తెలియజేయటే కాకుండా చిత్తానుసారంగా నన్ను నడిపించు దేవా. నీ చిత్తము నాకు తెలియజేయటం మాత్రమే కాదు, దానికి అనుకూలంగా నీ చిత్తానుసారంగా నేను నడుచుటకు కృప చూపించదేవా. నీ చిత్తానుసారంగా నడిచే వ్యక్తిగా నన్ను చేసినందుకు నీకు మహిమ చెల్లిస్తున్నాం దేవా. హల్లెలూయా. నీ చిత్తం నాకు తెలియజేయటం మాత్రమే కాదు, నీ చిత్తం నాకు తెలియజేయటం మాత్రమే కాదు ప్రభా, నీ చిత్తానుసారంగా నడిచేటువంటి కృపను నాకు దయచేదేవా. ఎస్, మనం ఎంత తెలుసుకుంటే ఉపయోగం ఏంటి దాన్ని అప్లై చేయలేనప్పుడు? కాబట్టి దేవుని సందర్భం మనం ఏం చేయాలంటే ప్రభా నీ చిత్తం తెలియజేయటం మాత్రమే కాదు, నీ చిత్తానుసారంగా నడిచేటువంటి కృపను నాకు దయచేయండి దేవా అని మనం ప్రార్థించాలి. తొమ్మిదవదిగా పరలోకమందు నెరవేరుచున్నట్లుగా. హల్లెలూయా. పరలోక రాజ్యంలో ఎలాగైతే నెరవేరిపోతుందో ఆ పరలోక రాజ్యంలో నెరవేరిపోచున్నట్లుగా. వింటున్నారా? పరలోక రాజ్యంలో నెరవేరిపోచున్నట్లుగా అంటున్నారు కదా ఇక్కడ. చాలా జాగ్రత్తగా గమనించాలని ప్రభు పేరిట నేను మనం చేస్తూ ఉన్నాను. దేవదూతలు పరలోక రాజ్యంలో దేవుని యొక్క చిత్తాన్ని ఎలాగైతే నెరవేర్చేస్తున్నారో, కెరూబులు, సెరాపులు దేవుని యొక్క చిత్తాన్ని జరిగిస్తూ ఉన్నారు. అలాగా అటువంటి స్థిరమైన తీర్మానాన్ని నాకు కూడా దయచేయి. కెరూబులు, సెరాపులు ఎలాగైతే పరలోక రాజ్యంలో నీ చిత్తాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ నెరవేరుస్తూ నిత్యము నేను స్తుతిస్తూ పరిశుద్ధుడు అని వాళ్ళు చేస్తున్నారో, నీ చిత్తం పరలోక రాజ్యంలో ఎలాగైతే నెరవేరిపోతుందో అలాగే ఇక్కడ నేను నీ యొక్క చిత్తాన్ని జరిగించేటువంటి కృపలో అటువంటి స్థిరమైన తీర్మానం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ జీసస్ అని చెప్పాలి. తర్వాత ఏముంది? పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరునుగాక. వింటున్నారా? అని ప్రార్థించడానికి ముందు ప్రియులారా, భూమి యందు నెరవేరునుగాక అని ప్రార్థించడానికి ముందు ఏం చేయాలి? భూమి యందు నెరవేరుటకు పూర్ణ హృదయంతో నన్ను ప్రయాసపడనిమ్ము దేవా. ఈ భూమి మీద నీ చిత్తం నెరవేర్చబడాలని నన్ను ప్రయాసపడనివ్వను దేవా అని చెప్పి ప్రార్థన చేయాలంట. హల్లెలూయా. 10 పాయింట్లు అయిపోయి ఇంకా 12 పాయింట్లు ఉన్నాయి. జాగ్రత్తగా రాసుకోండి. 11ది ఏంటంటే మా అనుదిన ఆహారాన్ని. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆకాశ పక్షులకు, అడవి జంతువులకు అనుదినము ఆహారం ఇచ్చి పోషించువాడా, మమ్మును కూడా పోషించము. ఆమేన్. మా అనుదిన ఆహారం అనేటువంటి ముందు ఏం చేయాలంట?
ఆకాశ పక్షులను పోషిస్తున్నావు, జంతువులను పోషిస్తున్నావు, వాటన్నిటికీ ఆహారం ఇచ్చి పోషిస్తున్నటువంటి దేవా, మమ్మల్ని కూడా పోషించు, మమ్మల్ని కూడా పోషించు. ఆమేన్. మమ్మల్ని కూడా పోషించు. థ్యాంక్ యూ జీసస్. నెక్స్ట్ తర్వాత ఏముంది? మనదిన ఆహారం నేడు మాకు దయచేయము. 12వ పాయింట్, నేడు అనగా ఈరోజు మాకు దయచేయము అని అడగటానికి ముందేం చేయాలి తెలుసా? రేపటి దినము గూర్చిన చింతను మా హృదయం నుంచి తొలగించండి దేవా. నేడు మా అనుదిన మాకు దయచేయండి అని ముందేం చేయాలని తెలుసా? రేపటి గురించి చింత మనకు ఉంటుంది. ప్రభా, ముందు రేపటి గురించి మా చింత ఉంది, అది తొలగించేసేసి నేడు మాకు దయచేదేవా, ఈరోజు మాకు దయచేయి, రేపటి గురించి మాకు చింత వద్దు. మా హృదయంలో ఉన్నటువంటి రేపటి గురించి చింత తొలగించేసి నేడు మాకు దయచేయి అనాలంట. నెక్స్ట్ 13ది ఏంటంటే, మా ఎడల అపరాధము చేసిన వారిని, గమనించాలి ప్రియులారా, మా ఎడల అపరాధం చేసిన వారిని అని ప్రార్థించడానికి ముందేం చేయాలంట? వానిని పూర్ణ హృదయంతో క్షమించి ప్రేమించుటకు సహాయం చేయందేవా. మా ఎడల ఎవరైతే అపరాధం చేశారో వాళ్ళని ప్రేమించి క్షమించి లాగున మాకు సహాయం చేయండి దేవా అని ప్రార్థించాలి. తర్వాత 14, మేము క్షమించినట్లు, మేము క్షమించే స్వభావం గలవారని అందరూ తెలుసుకున్నట్లు క్షమించు స్వభావాన్ని మాకు దయచేసావు దేవా, నీకు వందనాలు. చేదును కక్షను మాల నుండి తీసివేశావు. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం అన్నమాట. నెక్స్ట్ 15 చూసినట్లయితే, మా అపరాధములను క్షమించుము. హల్లెలూయా. మా అపరాధములను క్షమించు అంటే మాకు నేరారోపణ చేయనటువంటి మనస్సాక్షిని దయచేయండి దేవా, మాకు నేరారోపణ చేయనటువంటి మనస్సాక్షిని దయచేయండి దేవా. మమ్మల్ని రక్తంతోనూ వాక్యంతోనూ ఆత్మతోనూ శుద్ధి చేయండి దేవా, మమ్మల్ని రక్తంతోనూ వాక్యంతోనూ ఆత్మతోనూ శుద్ధి చేయండి దేవా, శుద్ధీకరించండి దేవా అని చెప్పి మనం మా అపరాధములు క్షమించుము అనే దానికి ముందు ఏం చేయాలంటే, మాకు నేరారోపణ చేయని మనస్సును, అటువంటి మనస్సాక్షిని దయచేసి దేవా, మమ్మల్ని నీ రక్తంతోనూ నీ వాక్యంతోనూ ఆత్మతోనూ శుద్ధీకరించండి అని చెప్పి పలకాలంటండి. నెక్స్ట్ 16వదిగా మనం చూసినట్లయితే, మమ్మును శోధనలోనికి తేక అని ప్రార్థించడానికి ముందేమనాలంటే, మాకు మేమే శోధనలను రప్పించుకున్నటువంటి సమయాలను క్షమించుము దేవా. మమ్మల్ని శోధనలోనికి తేక అనే ముందేం చేయాలంట? ప్రభా, మాకు మేమే ఈ శోధనలు రప్పించుకున్నటువంటి సమయాలను క్షమించండి, మాకు మేమే శోధనలు ఇరుక్కుంటున్నాం, మాకు మేమే శోధనలు రప్పించుకుంటున్నాం, మమ్మల్ని క్షమించండి అని ప్రార్థించాలి. 17వదిగా మనం చూసినట్లయితే, కీడు నుండి మమ్మల్ని తప్పించుము, కీడును విడిచి పారిపోము, కీడును మేలు చేత జయించనిమ్ము, నీ సర్వాంగ కవచము ధరించుకొననిమ్ము అని ముందు పలకాలంట. హల్లెలూయా. కీడుని విడిచి పారిపోనిమ్ము దేవా, ఈ కీడుని విడిచి పారిపోనిమ్ము, కీడుని మేలు చేత జయించేటువంటి కృప చూపించు, నీ సర్వాంగ కవచం ధరించుకొని యేసయ్యా. కీడు నుండి మమ్మల్ని తప్పించు అనే ముందు మనం కీడు నుంచి పారిపోవటం నేర్చుకోవాలి. ఇంకా 5 విషయాలు ఉన్నాయి మనకి. 18వది, రాజ్యమును. జాగ్రత్తగా ఉండాలి. రాజ్యమును అనే ముందు ఏం చేయాలంటే, నా హృదయాన్ని, రాజ్యాన్ని పరిపాలించేటువంటి బాధ్యతను నీ చేతికి అప్పగిస్తున్నాను దేవా. నా హృదయాన్ని, నా యొక్క రాజ్యాన్ని పరిపాలించే బాధ్యతను నీ చేతికి అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్ అని చెప్పాలంటాడు. నెక్స్ట్ మనం చూసినట్లయితే 19, శక్తి. రాజ్యమును అయిపోయింది, శక్తి అంటే ఏంటంటే, నీవు సర్వశక్తి గల దేవుడు కాబట్టి నా జీవిత శక్తి నింపును గాక. హల్లెలూయా. విన్నారా? నీవు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు కాబట్టి నా జీవితంలో, నా జీవితానికి నీ యొక్క శక్తిని నింపుదేవా, నా జీవిత శక్తిని నింపుదేవా, నా జీవితం జీవించడానికి కావాల్సిన శక్తిని, నా సమస్యను జీవించడానికి కావాల్సిన శక్తిని నింపు 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 దేవా అని మనం ప్రార్థన చేయాలంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నెక్స్ట్ ఏముంది? శక్తి. తర్వాత మహిమ. నీవే మహిమగల రాజు, సమస్త ఘనత మహిమ నీకే చెల్లించుచున్నాము దేవా.
మహిమయు అనే ముందు ఏం చేయాలంట, నీవే మహిమ గల రాజు, సమస్త ఘనత మహిమ నీకే చెల్లాలి, చెల్లించుచున్నాను అని చెప్పి పలకాలంటండి. 25గా నిరంతరము నీవయున్నవి. ఏమైందంట, నిరంతరము. అవును, నీవు నిత్యుడగు తండ్రివి, నీవే నన్ను నీ యొద్దకు ఆకర్షించుకొనుము దేవా, నీవే నిత్యుడైన తండ్రివి, నీవే నన్ను నీ యొద్దకు ఆకర్షించుకుని దేవా అని చెప్పి పలకాలి. చివరగా ఆమెన్ అంటే, యేసయ్యా నీ వాగ్దానములన్నీ అవును ఆమెన్ అని ఉన్నాయి. మత్తయి సువార్త 6, 9, 13, లూకా 11, 2-3 ఇవన్నీ చదువుకుంటే మీకు అర్థమవుతుంది అక్కడ. కాబట్టి ఆమెన్ ముందు ఏం చేయాలి తెలుసా, ప్రభు అవును నీ వాగ్దానాలన్నీ కూడా అవును ఆమెన్ అన్నట్టుగానే ఉన్నాయి. హల్లెలూయా. అర్థమైందండి అందరికీ కూడాను. చాలా అద్భుతమైన విషయాలు మీరు నేర్చుకున్నారని నేను నమ్ముతున్నాను. పరలోక ప్రార్థన మనం చేసేస్తాం, కానీ అందులో ఉన్న ఆ యొక్క అంతరార్థం, అందులో ఉన్న దాగి ఉన్న అర్థాలు మనం చాలాసార్లు గ్రహించలేకపోతుంటుంటాం. కాబట్టి ఈ రోజున పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోక రాజ్యంలో నెరవేరిపోచున్నట్లు భూమి మీద కూడా నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా ఎడల అపరాధం చేసి వారిని మేము క్షమించున్న ప్రకారం మా అపరాధమును క్షమించుము, మమ్మల్ని శోధనలోనికి దేక కీడు నుంచి మమ్మల్ని తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవైనావు తండ్రి, ఆమేన్ అని మనం క్యాజువల్గా పలికేస్తున్నాం, కానీ ఆ ప్రతి మాట వెనక ఈ యొక్క అంతరార్థం దాగి ఉందని మీరు గ్రహించి ఈ విధమైనటువంటి ఉద్దేశాలతో పలికినప్పుడు ప్రార్థనకు ముందు ప్రార్థన ఈ విధంగా మనం చేస్తే అద్భుతమైన ఫలితాలు మనం చూడగలుగుతాం. మీ మాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరచునుగాక. ఆమేన్.